మూలాధార చక్రం క్లోజ్ అయిన వాళ్లకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాని తర్వాత స్వాదిష్టాన చక్రము, జలతత్వం ఏదైతే ఉందో, జలమే ఈ విశ్వంలో 72% ఉంది, మనలో కూడా 72% వాటర్ ఉంది. ఈ జలతత్వం అనే దాంట్లో 72% నీరున్నది కదా. నీటిలో ఒక ప్రత్యేకత ఉందండి, అది నేను విశ్వరహస్యాలు అందరికీ ఓపెన్గా చెప్పేశాను. మరి పెద్దలు గురువులు దాని ఆంతర్యం దాచిపెట్టుంటారు, నేను ఓపెన్గా చెప్పేశాను. వాటర్కు మెమరీ ఉంటుంది. వాటర్కి మెమరీ ఉండడం మూలంగానే కాశీలో రోజు సాయంత్రానికి మలినపడ్డ నీళ్లను హారతిచ్చి పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదివి రీ చేస్తారు. ఎనర్జీకి చేసి ఆ నీళ్లు ఆ ఎనర్జీ లెవెల్తో అలా ఉన్న తర్వాత తెల్లవారుదామన్న 4 గంటలకు పోయి ఆ నీళ్లను అభిషేకంగా దేవుడికి అభిషేకం చేసి తీర్థంగా మనకు పెట్టి మనకిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే స్నానం చేస్తారో దాంట్లో మలినాలు ఉండవు. సాయంత్రం దాకా అందరూ దాంట్లో మునగా. అందుకనే 3% నీళ్లున్న చోటనే మనకు గుడులు ఉన్నాయి. నీళ్లు లేకుండా గుడి ఎక్కడ లేదు అంటే ఆ గుడిలో పవర్ లేదు, నీళ్లలో పవర్ ఉంది, నీళ్లకు ఎనర్జీ ఉంది. ఎలాగంటే ఎవరైనా మన వాళ్ళు తీర్థం ఇచ్చి ఒక్క చుక్క నీ చేతిలో పోసి అకాల మృత్యుహరణం సమస్త దుర్తం, ఆ ఒక్క చుక్కకే నీకు పవర్ వచ్చిందా? కాదు. ఏదైనా పూజ చేసినప్పుడు నీళ్లు పెట్టి అమ్మ చేతులు లోపలికి పెట్టమ్మా, చేతులు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు, ఈ నీళ్లల్లో అన్నీ ఉన్నాయి, చేయబెట్టమ్మా, ఒక చేయితో కలపమ్మా అని ఆ నీళ్లకు గంగా యమున సరస్వతి కటాక్షం నీకు అందింది ఈ నీళ్లు అని నీ మీద చల్లుకో, నా మీద చల్లుకో, అందరి మీద చల్లుకో అని అంటారు. తర్వాత కలశం పెట్టి పూజ చేసుకున్న వాళ్ళు అంటారు, అమ్మో కలశం పెట్టి పూజ చేసినవే ఆరగింపు ఇవి అని మన పెద్దోళ్ళు బెదిరించారు. ఏం లేదు నాన్న, ఆ నీళ్ళు ఇల్లంతా మన కోరిక చెప్పుకున్నాం, మనం మంత్రాలను చదివాం. ఈ మంత్రాలు బీజాక్షరాలు అంటే ఏంటో చెప్పనా నాన్న? ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ, మనలో ఉండేది ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి కనెక్షన్ కలపడానికి, అంటే మీకు సెల్ ఫోన్కో ఛార్జింగ్ పెట్టుకోవడానికి నాకు చిన్న పిన్ను కావాలి, పెద్ద పిన్ను కావాలి, ఇంకో పిన్ను కావాలి అంటావు. పిన్ను ఏదైనా ఎలక్ట్రిసిటీ మాత్రం ఒక్కటే. అట్లా నువ్వు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మతాలు వేరవచ్చు, విశ్వాసాలు వేరవచ్చు, ఛార్జింగ్ మాత్రం ఒకటే.